హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మిమ్మల్ని ఒక కొత్త ప్లేస్కి తీసుకెళ్తున్నా. యాక్చువల్లీ నిన్ననే వెళ్ళి వచ్చేసాం, కానీ మనసుకు చాలా బాధ అనిపించింది. అయ్యో, ఊరికే వెళ్ళి వీడియో తీసుకుని వచ్చేసానే, చిన్న హెల్ప్ కూడా చేయలేకపోయా అని. మరీ అంత పెద్ద హెల్ప్ చేసేంత సీన్ మాకైతే లేదు, బట్ ఏదో అనుకున్న దానిలో కొంచెం చెయ్యాలి అని అనుకున్నాము. ఇంకా నేనైతే ప్యాక్ చేసినవి అన్నీ కార్తీక్ అయితే బండిలో పెడుతున్నాడు. ఇంకా మా ప్రయాణం అయితే స్టార్ట్ చేసేసాం. ఆ ప్లేస్ అయితే ఒక అడవిలో ఉంటుంది. మా విలేజ్ తర్వాత ఒక 3-4 విలేజెస్ దాటితే ఆ ప్లేస్ అయితే వస్తుంది. బేసిక్గా అది ఒక అడవి ప్రాంతం. ఒకప్పుడు అడవి దట్టంగా ఉండేదంట, ఇప్పుడైతే ఎక్కడండి, కొండలను కూడా పిండి చేసేస్తుంది. ఒకప్పుడు అడవి దట్టంగా ఉండేదంట, ఇప్పుడు ఎక్కడండి, కొండలను కూడా పిండి చేసేస్తున్నారు కదా. అడవి ఒక లెక్కన. ఇప్పుడు అడవి అయితే ఉంది, బట్ కొంచెం విశాలంగా వెళ్ళడానికి భయం లేకుండా ఉందన్నమాట. ఇంతకీ మ్యాటర్ ఏంటి అంటే, మా విలేజ్కి దగ్గరలో ఒక ట్రైబ్స్ ఉండే ఏరియా ఉంది. కార్తీక్ ఎప్పటి నుంచో ఆ ప్లేస్కి వెళ్ళి వాళ్ళు ఎలా ఉంటారో చూడాలి అని అనుకునేవాడంట. ఇప్పటికైతే కోరిక తీరుతుంది. యాక్చువల్గా సంక్రాంతికి వచ్చినప్పుడు వెళ్దాం అనుకున్నాం, బట్ అప్పుడైతే అవ్వలేదు, మా నాన్నగారికి బాగాలేదని చెప్పి వెళ్ళలేదన్నమాట. సో ఇప్పుడైతే వెళ్తున్నాము. కార్తీక్ కోరిక అయితే నెరవేరబోతుంది. సో మేమైతే దగ్గరలోకి వచ్చేసాం. రూట్ అయితే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. మేమైతే స్కూటీ మీద వెళ్ళాం కాబట్టి కొంచెం ఈజీగా ఉంది. సో మేమైతే వచ్చేసాం, రీచ్ అయిపోయాము. సో ఎంట్రన్స్లోనే ఆవులు అయితే ఉన్నాయి. సో నాకైతే ఇదంతా చాలా చాలా కొత్తగా అనిపించింది. అన్ని పెంకుటిల్లులే అనమాట. ఎవరి హౌసెస్ వాళ్ళే కన్స్ట్రక్షన్ చేసుకున్నారంట, అంటే ఎవరిది వాళ్ళే కట్టుకున్నారు. సో నేను వాళ్ళతో అయితే చాలాసేపు మాట్లాడాను. వాళ్ళ ఇంట్లో పెయింట్స్ కూడా భలే వేసుకున్నారనమాట. చాలా చాలా కూల్గా ఉంది. నాకైతే ఈ ప్లేస్ అంతా బాగా నచ్చింది. భలే డిఫరెంట్ అనిపించింది అనమాట. ఈ ఎండకు భయపడి ఎవరు బయట అయితే లేరు. మేము వెళ్ళి పిలిచేసరికి ఇంకా వచ్చారు, ఎందుకంటే మేము నిన్నే వెళ్ళి వచ్చాం కదా. సో అందరైతే నన్ను గుర్తుపెట్టారు. జెంట్స్ అయితే ఎక్కువ మంది లేరు. నిన్న వచ్చేసరికి ఒక 2-3 మెంబర్స్ అయితే ఉన్నారు, బట్ ఈరోజు అయితే లేడీసే ఉన్నారనమాట. ఒక 10-15 హౌసెస్ అయితే ఉంటాయి. ఇంకా ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు ఉన్నారు. లేడీస్ కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారంట పనికి. ఫారెస్ట్లో ఏదైనా పని ఉంటే వీళ్ళు వెళ్తారంట. వీళ్ళ హౌస్ అయితే కొంచెం పెద్దదిగానే ఉంది. వీళ్ళు ఒక 20 మెంబర్స్ అలా ఉంటారంట. సో వీళ్ళదైతే కొంచెం పెద్దదిగానే ఉంది. మిగతా వాళ్ళవైతే చిన్న చిన్న రూమ్సే ఉన్నాయి. ఒక 4-5 మెంబర్స్కి సరిపోయేటట్టు ఉన్నాయన్నమాట. వాళ్ళ రిలేటివ్స్, పిల్లలు అందరు కలిపి ఒక 20 మెంబర్స్లా ఉంటారంట. సో వాళ్ళంతా కూడా ఊరికి వెళ్ళారంట. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ ఒక 9 మెంబర్స్ అలా ఉన్నారంట. చూసారా, ఆ 9 మెంబర్స్కి ఎలాంటి వాటిల్లో ఆమె వంట చేస్తుందో. వాళ్ళ పొయ్యి కూడా చాలా పెద్దదిగా ఉంది కదా. వీళ్ళ ఇంట్లో బీరువా కూడా ఉంది. వీళ్ళు వేడి నీరు బిందులో మరగబెట్టుకుంటారంట, స్నానంకైనా ఇంకా దేనికైనా సరే. బిందంతా చూసారా ఎలా అయిపోయిందో. వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరికీ స్నానానికి ఆ బిందులోనే మరగబెడుతుందంట ఆమె. ఇక్కడ ఉండే హౌసెస్లో వీళ్ళ ఇల్లే చాలా పెద్దదిగా ఉంది. సో వీళ్ళ ఇంట్లోనే ఎక్కువ మంది మెంబర్స్ కూడా ఉన్నారనమాట. సో నేనైతే ఇల్లు మొత్తం ఒకసారి చూసేసాను. చాలా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇంకా మిగతా ఇల్లులు కూడా చూడడానికి అయితే బయటకు అయితే నేను వచ్చేసాను. ఇంకా నిత్యాన్ని వాళ్ళందరూ కూర్చోబెట్టి ఏవేవో మాట్లాడిస్తున్నాను. నిత్య అయితే వాళ్ళని చూసి భయపడిందో ఏమో, అసలు ఏం మాట్లాడలేదు. చాలా భయంగా బిక్కుగా కూర్చొని ఉండిపోయింది. ఇంకా నేను కార్తీక్ అయితే టోటల్గా ఒక రౌండ్ అయితే వేసేసాము. ఇక్కడ మామిడి పళ్ళతో తాండ్ర చేశారు. సో నిన్ననే చేశారు. బాగా ఎండిపోయింది కదా, ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల ఒక్కరోజుకే ఎండిపోయింది అనమాట. తాండ్రకి క్లోజ్గా చూపించమన్నాను, బాగా డ్రై అయిపోయింది. ప్రతి ఒక్కరింట్లో కర్రలు అయితే చాలా బాగా స్టోర్ చేసుకున్నారు. చాలా ఎక్కువగా ఉన్నాయి కర్రలు. ఇంకా వీళ్ళకి కర్రలు ఉంటేనే కదా వంట. సో ప్రతి ఒక్కరింట్లో కూడా ఒక రూమ్ అయితే స్పెసిఫిక్గా ఉంచుకున్నారు కర్రలకి. ఇవే లాస్ట్ హౌసెస్. నిన్న వెళ్ళేసరికి ఇంట్లోనే ఉన్నారు, ఈరోజు కూడా ఇంట్లోనే ఉన్నారనమాట. నిన్నైతే మేము వెళ్ళేసరికి తింటూ ఉన్నారు. మనమైతే మేము డిస్టర్బెన్స్ చేయలేదు. ఇంక మన పని ఏదో మనం చేసుకొని వచ్చేసామన్నమాట. ఇక్కడైతే కొంతమందికి మన లాంగ్వేజ్ కూడా అర్థం కాదు. వాళ్ళ భాష మనకు అర్థం కాదు, మన భాష వాళ్ళకి అర్థం కాదు. ఇక్కడ ఏదో డోర్ క్లోజ్ చేసి ఉంది, వాళ్ళు బయటకి ఎక్కడికో వెళ్ళారేమో. వీళ్ళ డోర్స్ కూడా భలే ఉన్నాయి కదా. ఇదంతా కర్రతో చేసిందే. సో నేనైతే వాళ్ళు లేకపోయినా నేనైతే చూసేసాను వాళ్ళ ఇల్లు. చూసారా, ఈ రూము ఎంత చిన్నగా ఉంది కదా. వస్తువులు కూడా ఇంకా ఏమీ లేవు. ఇంక ఈ పచ్చని పొలాలు, చెట్లు అన్నీ చూసారా ఎంత బాగుందో కదా. పొంగల్కైతే ఇంకా గ్రీనిష్గా ఉంటుంది. ఈ మే నెల కాబట్టి ఎండల వల్ల లైట్గా ఉందన్నమాట. ఒక లైన్ అయితే కవర్ చేసేసాము. ఇంకా వేరే లైన్కి వెళ్తున్నాము. ఈ పిల్లలు చూసారా, ఏదో డిఫరెంట్గా చూసి నవ్వుకుంటున్నారు కదా. నన్ను చూసి లోపలికి అయితే వెళ్ళిపోయారు. ఉన్నవి తక్కువ ఇల్లులు, చాలా ప్లెజెంట్గా, చాలా పీస్ఫుల్గా ఉంది. ఇంకా మేమైతే లోపలికి వెళ్దాం అనుకున్నాము, బట్ వాళ్ళైతే అరుంధతి సినిమాలోని పశుపతిని బందీ చేస్తున్నట్టు ఇలా బందీ చేస్తారు. ఇంకా మనమైతే లోపలికి వెళ్ళలేము. ఇది భలే క్యూట్గా అనిపించింది. లోపలికి వెళ్ళి చూద్దాం అనుకున్నాం, బట్ అవ్వలేదు.
ఆ లైన్ కవర్ చేసి వచ్చేసరికి నిత్య చుట్టూ జనాలు అయితే గుమిగూడిపోయారు. అప్పటికే నిత్య భయపడిపోతుందని చెప్పాను కదా, నేనైతే తీసేసుకున్నాను. ఇంకా మిగతా లైన్ అంతా కూడా నిత్యాన్ని తీసుకొనే చూశానన్నమాట. నిత్య ఒకవైపు ఎండ ఒకవైపు బాగా కష్టం అనిపించింది. నిన్న వచ్చేటప్పుడు అయితే నిత్యాన్ని తీసుకురాలేదు, ఉంచేసాను. ఇంక ఈరోజు అయితే నిత్యాన్ని తీసుకొచ్చాను. నిత్య కూడా చూస్తుంది కదని. ఇక్కడ ఈ అంకుల్ చూసారా పెయింటింగ్ వేస్తున్నారు. సో కార్తీక్ అయితే అంకుల్తో ఏదో మాట్లాడాడు, నేనైతే వినలేదు. ఎక్కువసేపు ఎండలో నిలబడలేనని చెప్పి నేనైతే ఒక సైడ్కి వెళ్ళిపోయి నిల్చున్నాను. ఇంకా వీళ్ళకి వాటర్ కూడా బాగా ఇబ్బంది అంట. సో ఆ కాలువల్లో వచ్చే వాటర్తోనే వీళ్ళు బట్టలు కూడా వాష్ చేసుకుంటారు. ఇక్కడ ఈమె బట్టలు అయితే వాష్ చేస్తుంది. అక్కడ చూసారా కొంచెం వాటరే వస్తుంది. చాలా కష్టం కదా, అందులో వాటర్ తీసి బట్టలు పిండాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కదా. అరకులో ఉండే వాళ్ళు కూడా శారీస్ ఇలానే కట్టుకుంటారు కదా, బ్లౌజెస్ లేకుండా. నాకైతే మేము చూడగానే అరకులో ఉండే వాళ్ళే గుర్తొచ్చారు. మేము ఒకసారి అరకు వెళ్ళాము. సో అక్కడ ఉండే వాళ్ళని కూడా చూసామన్నమాట. సో నాకు వాళ్ళే గుర్తొచ్చారు. ఇంకా ఎక్కడ ఎక్కువసేపు ఉండలేకపోయాను ఈ ఎండకి. సో ఇక్కడ కూడా ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లు కూడా భలే క్యూట్గా అనిపించింది. ఆ ఇల్లు కూడా ఒకసారి చూసేద్దాం వచ్చేయండి. ఇక్కడ వీళ్ళైతే బయటనే పొయ్యి పెట్టారు, ఇక్కడే వంట చేసుకుంటారంట. ఈ ఇంట్లో ఉండే వాళ్ళు అయితే లేరు. నిన్న వచ్చాం కదా, నిన్నైతే మాట్లాడాము. ఈరోజైతే ఎవరు లేరు. వీల్ డోర్స్ కూడా క్లోజ్ చేసి ఉన్నాయి. అయినా సరే ఒకసారి వెళ్ళి చూశాను ఉంటారేమో అని. సో వీళ్ళైతే లేరు, అయినా సరే ఒకసారి చూసి వచ్చేసాము నేను నిత్య. డబుల్ బెడ్రూమ్ టైప్లో ఉంది. ఇంకా 2 డోర్స్ అయితే ఉన్నాయి. 2 డోర్స్ ఓపెన్ చేసి చూసా, బట్ ఎవరు లేరు. ఇంకా నేనైతే కాసేపు వాళ్ళతో మాట్లాడాను. మాట్లాడేశాక నేను తీసుకొచ్చిన పులిహోర అండ్ బట్టలు అయితే ఇచ్చేసాను అనమాట. ఈ రోజు కంటే నిన్ననే ఎక్కువ మాట్లాడాను, ఎక్కువసేపు టైం స్పెండ్ చేసామన్నమాట. ఎందుకంటే ఎర్లీగా వచ్చేసాము. ఈరోజు బాగా లేట్ అయిపోయింది. అందులోకి పులిహోర అవి ప్యాక్ చేసేసరికి బాగా టైం అయిపోయింది అనమాట. సో అక్కడే టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఈ ఎండకి ఇంకా ఎక్కువసేపు ఇక్కడ ఉండలేకపోయాము. ఫస్ట్ అయితే చిన్నపిల్లలందరికీ పెంచేసాము. నిత్యతో ఇప్పించాలనుకున్నా, బట్ నిత్య అయితే అసలు ఇవ్వలేదు, చాలా భయపడిపోయింది. మనం ఇచ్చే ఈ కొంచెం పులిహోరకే వీళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారని నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అబ్బాయి ఎంతకంటే ఇంకా ఎక్కువ చేస్తే బాగున్నాయి అని అనిపించింది. బట్ మనకున్నంతలో మనం హెల్ప్ చేయాలి కదా. సో నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఇంకా దేవుడు మమ్మల్ని మంచిగా చూస్తే ఇంకా మంచిగా హెల్ప్ చేయాలని నేనైతే అనుకుంటున్నాను. ఏవేవో వేస్ట్ ఖర్చులు చేస్తూ ఉంటాం కదా మనం, ఇలాంటి వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ చేస్తే మనకి కూడా చాలా మంచిది కదా అని అనిపించింది అనమాట. పిల్లలంతా అయిపోయాక పెద్దవాళ్ళకి కూడా ఇచ్చేసాము. ఇంకా ముసలమ్మ ఉంది కదా, ఆ ముసలమ్మకి ఈ చిన్నపిల్లలతో పంపించేసామన్నమాట. నెక్స్ట్ మనం తీసుకొచ్చిన బట్టలు కూడా ఇచ్చేసాము. వీళ్ళతో మాట్లాడానని చెప్పాను కదా, అదేంటి అంటే ఎలక్షన్స్ అయ్యాయి కదా రీసెంట్గానే, మీ దగ్గరికి నాయకులు వచ్చి ఉంటారు కదా, వాళ్ళతో మీరు మాట్లాడాల్సింది, మాకు మంచి ఇల్లులు కట్టివ్వండి, వాటర్ ఫెసిలిటీ బాగుండాలి, అలాగే వీళ్ళకి కరెంట్ కూడా తక్కువగానే ఉంటుందంట. ఈ మధ్యనే పక్కన ఉండే విలేజ్ నుంచి వీళ్ళు కరెంట్ సప్లై చేయించుకున్నారంట. సో వీళ్ళ దగ్గర ఎవరి దగ్గర టీవీలు అయితే లేవు, మొబైల్స్ కూడా చాలా తక్కువ మంది దగ్గర ఉన్నాయి, బైక్స్ అయితే ఒక 2 ఉన్నాయి. సో మీరు వాళ్ళని అడగాల్సింది కదా ఇవన్నీ కావాలని అని అడిగాను అనమాట. సో మేమైతే అడిగామమ్మ, వీళ్ళు ఏమో ఎలక్షన్స్ అయిపోనివ్వండి చూద్దామని అన్నారు అని చెప్పారు. ఎలక్షన్స్ అయిపోయినాక వాళ్ళు ఇంకేం చూస్తారు, వాళ్ళ అవసరం ఉన్నంత వరకే మనల్ని వాడుకుంటారు, తర్వాత ఇంకా మనం ఎలా పోయినా వాళ్ళకి అనవసరం కదా అని అనుకున్నాను నేనైతే. నేను అనుకునేది నిజమే కదా. సో ఎలక్షన్స్ మళ్ళీ 5 ఇయర్స్కి వస్తాయి, అప్పటి వరకు వీళ్ళని పట్టించుకునే నాదుడే ఉండడు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటి వరకు నేను ఏ లాంగ్ వీడియోకి కూడా లైక్ చేయండి షేర్ చేయండి అని చెప్పలేదు. సో ఈ ఒక్క వీడియోకి మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి, ఎందుకంటే మీరు షేర్ చేయడం వల్ల ఇంకొకరికి వెళ్తుంది వీడియో. సో చూసే ఏ ఒక్కరైనా సరే వీళ్ళకి హెల్ప్ చేయాలని మనసు పుడితే అది మంచిదే కదని నేనైతే అడుగుతున్నాను. సో వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి. కంపల్సరీగా మీలో ఎవరికైనా వీళ్ళకి హెల్ప్ చేయాలనిపిస్తే కంపల్సరీగా చేయండి. మనం ఎలాగో కొత్త బట్టలు కొనేసి ఇవ్వలేం కదా. సో నావి నిత్యవి అలాగే మా అత్తయ్య కూడా చీరలు తీసుకొని వచ్చానమాట. ఎవరికి ఏవి సెట్ అవుతాయో వాళ్ళనే తీసుకోమన్నాను, ఎందుకంటే అప్పటికే మాకు బాగా లేట్ అయిపోతుంది. సో మేమైతే షేర్ చేసుకుంటాంలే అక్క, మీరైతే వెళ్ళండి జాగ్రత్తగా అని చెప్పి మాకైతే వాళ్ళు వీడ్కోలు చెప్పేశారు. 2 డేస్ వెళ్ళాను కాబట్టి వీళ్ళందరూ కూడా నాకు బాగా క్లోజ్ అయిపోయారు. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు కంపల్సరీగా రండి అని చెప్పారనమాట. సో ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.